శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 7 వరకు అయితే మనము లలితాదేవి నవరాత్రులైతే జరుపుకుంటాము. ఈ నవరాత్రులను వసంత నవరాత్రులు అంటారు. రామ నవరాత్రులు అని కూడా అయితే అంటారు. ఈ నవరాత్రులప్పుడు అమ్మను 9 రోజులు పూజ ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అలానే ఉద్వాసన ఎప్పుడు, అలానే నైవేద్యాలు ఏమేమి పెట్టాలి ఏంటనేది అయితే కొన్ని నియమాలైతే ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు చూస్తే అర్థమవుతుంది. నేను ఇక్కడ అంటే ఆరంభంగా నేనేం చేయలేదు. సింపుల్‌గా మనము రోజు ఎలా చేసుకోవాలి, ఏంటి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అలానే కలశం, అఖండ దీపం లేకుండా ఉదయం, సాయంకాలం దీపం పెట్టుకునేటట్టయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. మీకు అర్థమవుతుంది. ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలానే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. మీకు పూజా మందిరంలో కుదిరితే పూజా మందిరంలో చేసుకోవచ్చండి. లేకపోతే ఇలా అమ్మను సెపరేట్‌గా అయితే పెట్టుకొని పీఠం మీద చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే పీఠం మీద అయితే పెట్టుకొని చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక పీఠం అయితే ఏసుకోవాలండి. ఫస్ట్ నేను పీఠం కింద క్లీన్ చేసి పీఠం అయితే ఏసుకొని ఒక క్లాత్ మంచిగా పరుచుకున్నానండి. తర్వాత ఒక 3 గుప్పిలు గాని, 5 గుప్పిలు గాని బియ్యం పోసి, పసుపు, కుంకుమేసి అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఈ విధంగా అయితే పూలతో అయితే అలంకరించుకున్నాను. అటు ఇటు పసుపు, కుంకుమలు పెట్టుకొని ఇక్కడ నాకు అష్టలక్ష్మి దీపం అయితే ఉంటే దీపం కూడా అయితే వెలిగించుకున్నాను. ఒక రాగి చెంబులో నీళ్లు పోసి పసుపు, కుంకుమ, కొన్ని అక్షంతలు, ఒక కాయినేసి ఒక పువ్వు పెట్టి ఇలా అయితే అమ్మవారి పక్కల అయితే పెట్టాను. చూడండి ఫోటో దగ్గర ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర విగ్రహం ఉంటే అభిషేకం చేసుకోండి. ఈ విగ్రహం లేదనుకుంటే మామూలుగా అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటోకైతే పూజ అయితే చేసుకోండి. లేదనుకుంటే లలితాదేవి ఫోటో లేదంటే తెచ్చుకోండి. ఒకవేళ కుదరలేదు తెచ్చుకోనంటే దుర్గమ్మ గాని, లక్ష్మీదేవి అమ్మ గాని, లేకుంటే వారాహి అమ్మ గాని ఎవరైనా అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చండి. అమ్మవారి విగ్రహం లేకపోయినా, ఫోటో లేకపోయినా పసుపుతో అయినా చేసుకొని పసుపు రూపంలో అయినా అమ్మను పూజ అయితే చేసుకోవచ్చండి. అమ్మ రూపంగా భావించి ఇక్కడైతే నా దగ్గర లలితాదేవి ఫోటో ఉంది కానీ విగ్రహం అయితే లేదు. నేను అమ్మవారిలాగా భావించి దుర్గమ్మ విగ్రహం ఉంది, అలానే వారాహి అమ్మ విగ్రహం ఉంటే ఈ 2 విగ్రహాలు అయితే పెట్టుకొని నేను పూజలు అయితే ఇక్కడ అభిషేకం అనేది చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమన్నా అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు ఉంటే మీరు పూజలు అయితే పెట్టుకోవచ్చు. పూజలో పెట్టుకొని పసుపు, కుంకుమతో, గంధంతోటి అయితే అభిషేకం అయితే చేసుకోవచ్చండి. తర్వాత పంచామృతాలతో కూడా అయితే అమ్మనైతే అభిషేకం అయితే చేసుకోవచ్చు. మనం రోజు పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి విగ్రహాలు అయితే తీసుకొని అభిషేకం అనేది చేసుకోవచ్చండి. మామూలుగా అయితే పీఠం మీద అమ్మవారి ఉన్న ఫోటో కదిలియకుండా మామూలుగా విగ్రహాలు అయితే తీసుకొని మనము అభిషేకం అనేది చేసుకోవచ్చు. అలానే దీపాల కుందులు కూడా ప్రతిరోజు మనం క్లీన్ అయితే చేసుకోవాలండి. పెట్టిన దీపాలనే పెట్టొచ్చు. కానీ క్లీన్ చేసి పెట్టాలి. లేదా మీ దగ్గర ఏరే దీపాలు ఉంటే ఏరే దీపాలు కూడా రోజైతే మార్చుకోవచ్చండి. ఈ విధంగా అయితే పంచామృతాలతో అభిషేకం విగ్రహం ఉంటే చేసుకోండి. లేకపోతే నార్మల్‌గా ఫోటోకైతే పూజ అయితే చేసుకోండి. అమ్మవారి ఫోటో లేకపోయినా ఏదో ఒక రూపంలో అమ్మవారిని అయితే భావించి లక్ష్మీదేవి గాని, దుర్గమ్మ ఫోటో ఉన్నా కూడా మీరైతే పూజ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ నేను పంచామృతాలతో ఈ విధంగా అయితే నేను అభిషేకం అనేది చేస్తున్నానండి. దుర్గమ్మకు, వారాహి అమ్మకు చూడండి. ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాను. చేసుకొని లాస్ట్‌లో అయితే నేను హారతి అయితే ఇచ్చుకుంటున్నాను ఇక్కడ. చూడండి. నేను 2 విగ్రహాలు పెట్టుకొని ఈ విధంగా అన్నిటితోటి పసుపు, కుంకుమ, గంధంతోటి అలానే పంచామృతాలతోటి కూడా అయితే ఈ విధంగా అయితే నేను అభిషేకం అనేది చేసుకున్నానండి. చూడండి లాస్ట్‌లో అయితే హారతి ఇచ్చి క్లీన్ చేసుకొని గంధము, కుంకుమ బొట్లయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని అమ్మవారికి ఒక చిన్న పీఠం లాగా అయితే ఇక్కడ వేసుకున్నాను. తర్వాత పసుపు, కుంకుమలు కూడా అటు ఇటు నేను పెట్టుకున్నానండి పూజలో. చూడండి అటు ఇటు పసుపు, కుంకుమలు కూడా పెట్టుకొని అమ్మకు నిండుగా పసుపు, కుంకుమలు అలానే పువ్వులతోటి, దీపాలతోటి అలంకరించుకుంటే చాలండి. మనకు నిండుగా ఆరంభంగా చేసుకోకుండా మనకు దగ్గర ఉన్న శక్తితోటి మనం పూజ చేసుకుంటే చాలు. అమ్మ అవి పెడితే కరుణించుతుంది, ఇవి పెడితే కరుణించుతుంది. మనం ఎంత భక్తితో పూజ చేశామనేదే కావాలి. కానీ ఆర్భాటంగా అవి పెట్టామా, ఇవి పెట్టామా అనేది కాదు ముఖ్యము. మన శక్తి కొలది మనం పెట్టి అమ్మను మనస్ఫూర్తికి 9 రోజులు పూజ చేసుకుంటే చాలు. అమ్మ కంపల్సరీగా మన మీద అయితే కరుణ అనేది చూపిస్తుంది. చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఏ పూజ చేసినా గణపతి పూజ అయితే చేస్తాను అని చెప్తుంటా ఎప్పుడు. గణపతి పూజ అయితే చేసుకొని నాకు ఇక్కడ
ఓం గం గణపతే నమః అనుకోని మీకొస్తే మంత్రాలు చదువుకోండి షోడశ వ్రతాలు. లేకపోతే మామూలుగా ఓం గం గణపతే నమః అనుకోండి. ఇక్కడ నేను స్వామివారికి తాంబూలం పెట్టి నైవేద్యం పెట్టుకొని ఇక్కడ అగరబత్తులతోటైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. అలానే వస్త్రము, పువ్వులతోటైతే ఈ విధంగా అలంకరించుకున్నాను విగ్రహాలకు. అలానే దీపాలు కూడా అయితే ఈ విధంగా అయితే వెలిగించుకుంటున్నానండి. ఈ 9 రోజులు కూడా కుంకుమార్చనతోటి లలితాదేవి పారాయణం చదువుకుంటూ ఆ అమ్మ మనస్ఫూర్తిగా అయితే లలితాదేవిని స్మరించుకుంటే 9 రోజులు చాలా మంచిది. లలితా సహస్రనామాలు వచ్చిన వాళ్ళందరూ అయితే చదువుకోవచ్చండి. ఒకవేళ రాని వాళ్ళు మామూలుగా ఆడియో పెట్టుకొని అంటే గూగుల్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ వస్తుంది కదా! ఇంటూ కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి. 9 రోజులు పాటిస్తే చూడండి ఈ విధంగా అయితే నేను కుంకుమార్చనతోటి అమ్మవారికి నేనిక్కడైతే చేస్తున్నాను. నాకు గూడా లలితా సహస్రనామాలు రావు. నేను అమ్మవారి ఇలా కుంకుమార్చన అయితే చేసుకుంటున్నాను. పువ్వులతో గూడా మనం అర్చన అయితే చేసుకోవచ్చండి. కుంకుమార్చన, పువ్వులతోటి గూడా అర్చన అయితే ఈ విధంగా చేసుకోవాలి. నైవేద్యాలకొచ్చేసి మనము బెల్లం అన్నం పెట్టొచ్చు. లేకుంటే పాయసం అంటే ఆవు పాలతో చేసిన అన్నం, పాయసం అన్నం పెట్టొచ్చు. దద్దోజనం పెట్టొచ్చు. పులిహోర పెట్టొచ్చు. వడపప్పు, పానకం ఇలాంటియన్నీ అమ్మకైతే ఈ 9 రోజులు ప్రసాదాలు పెట్టుకొని నిత్యం అమ్మ నామస్మరణతో ఈ 9 రోజులు గడపాలండి. అలానే కొన్ని నియమాలొచ్చేసరికి మనము అమ్మకు సెపరేట్‌గా పీఠం యేసుకొని పూజ చేసుకుంటున్నాం అంటే కొన్ని అంటే పాటించాలండి. మనము కటిక నేల మీద అంటే చాపేసుకొని పండుకోవాలి నేల మీదనే. అలానే బ్రహ్మచర్యం అనేది ఈ 9 రోజులు పాటించాలి. అలానే అంటే ఫుడ్ విషయానికొస్తే మనము ఆహ్, తేలిగ్గా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అల్లము అలాంటివి తగలకుండా ఈ 9 రోజులు గూడా అంటే సాత్వికమైన ఆహారం అయితే తీసుకోవాలి. అమ్మ నైవేద్యం పెట్టేటప్పుడు గూడా కట్టె పొంగల్ అలా పెడతాం కాబట్టి, అమ్మ పెట్టే ప్రసాదంలో గూడా వెల్లుల్లి లేకుండా చూసుకొని ప్రసాదం అయితే అమ్మకైతే పెట్టాలండి. ఇవి కొన్ని కొన్ని నియమాలైతే పాటించాలండి. బ్రహ్మచర్యము అలానే వెల్లుల్లి తినకూడదు. మనము నేలపైనైతే పడుకోవాలండి. అలానే మనం ఉద్వాసన వచ్చేసి మనకు ఆదివారంతో అయితే అమ్మవారు 9 రోజులు అయిపోతుంది. అంటే ఆ రోజుతో మనకు అంటరు. కానీ సోమవారము పూజ చేసుకొని, ఆ రోజు సాయంకాలం అమ్మకు అయితే ఉద్వాసన అయితే పలకాలండి. మీకు శక్తి ఉంటే చీర అయినా పెట్టుకోవచ్చు. లేదు మీకు శక్తి లేదనుకుంటే అమ్మవారికి జాకెట్ ముక్క అయినా పెట్టుకోవచ్చు. జాకెట్ ముక్క గూడా లేదు అనుకున్న వాళ్ళు తాంబూలంలో 2 అరటి పండ్లు, 2 ఆకులు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు, పువ్వులు, మీకు శక్తి ఉంటే గాజులు అవన్నీ అయితే పెట్టి నిండుగా అయితే అమ్మకైతే మనం ఉద్వాసన పలికేటప్పుడు తాంబూలం అయితే ఇవ్వాలండి. అమ్మవారిని సాగనంపాలి. మన పుట్టినించి మనం ఎలా వచ్చామో అలానే అమ్మవారిని మన ఇంట్లో నుంచి సాగనంపాలి. ప్రతి పూజ చేసుకున్నప్పుడు మనకు లలితాదేవి నవరాత్రులు కానియండి, వారాహి అమ్మ నవరాత్రులు గాని, శ్యామలమ్మ గాని, లేకుంటే దుర్గమ్మ నవరాత్రులు గాని నిండుగా ఈ 9 రోజులు పూజలు చేసుకొని అమ్మవారిని పంపించేటప్పుడు ఎంత ఫీల్‌గా ఉంటదంటే మన కన్న కూతుర్నే మనము పంపిస్తున్నాము వేరే ఇంటికి అంత బాధగా అయితే ఉంటుంది. మనం పుట్టినించి ఎలా వచ్చామో మన ఇంట్లో నుంచి గూడా అమ్మ ఎళ్తుంటే ఈ 9 రోజులు అంతే బాధ అనిపిస్తది. లాస్ట్ టైమ్ వారాహి అమ్మ నవరాత్రులు చేసుకున్నప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యానంటే అంత ఫీల్ అయ్యాను. అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతుందామా అని అంత ఫీల్ అయ్యాను. చాలా బాధ అనిపిస్తది. ఈ 9 రోజులు పూజ చేసుకొని మనస్ఫూర్తిగా అమ్మ ధ్యానంలోనే ఉండండి. ఏది గూడా ఆర్భాటం లేకుండా మీ శక్తి ఉన్న వరకు మీరు పూజనైతే నిండుగా అయితే చేసుకోండి. అలానే మనస్ఫూర్తిగా అమ్మ జ్ఞానంలోనే ఉండండి. మీకు కంపల్సరీగా అమ్మ మీరనుకున్నది కంపల్సరీగా నెరవేరుస్తుందండి. నేను ఈ విధంగా అయితే కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. అలానే ఇక్కడ పువ్వులతోటైతే ఈ విధంగా అయితే నా దగ్గర పువ్వులుంటే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పువ్వులు లేకపోతే అక్షింతలతో అయినా మనం చేసుకోవచ్చండి. అక్షింతలతో కూడా లలిత సహస్రనామాలు చదువుకుంటూ కొన్ని కొన్ని అక్షింతలైతే ఏసుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ పూలున్నాయి కాబట్టి నేను ఈ విధంగా అయితే పూలతో అయితే అలంకరించుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా అయితే పూజ అయితే చేసుకునేటప్పుడు ఏమున్నా లేకపోయినా అంటే కొంతమంది విగ్రహాలు ఉండాలి. కొంతమంది అవి పెట్టాలి, ఇవి పెట్టాలి అంటారు. కానీ అలా ఏమి కాదండి. మనం ఎంత భక్తితో పూజ చేశామన్నదైతే కావాలి. నేను నిండుగా పువ్వులనైతే నా దగ్గర ఏమున్నా, ఏం లేకపోయినా పూల దగ్గరైతే నేనైతే అమ్మవారికి ఎలాంటి లోటు చేయను. పువ్వులైతే నిండుగా అయితే పెట్టుకొని అలంకరించుకుంటాను. అవి ఇవి పెట్టమని నేను చెప్పను. మీరు మనస్ఫూర్తిగా అమ్మనైతే భక్తితో కొలవండి. కంపల్సరిగా అమ్మ అనేది నెరవేరుస్తుంది. వాళ్ళు పెట్టారు, ఈళ్ళు ఇలా చేశారని ఏమీ లేదు. ఏ వీడియోలు చూసినా అందరైతే అవి పెట్టారు, ఇవి పెట్టారని అందరం అనుకుంటాము. నేను కూడా అనుకుంటాను. వాళ్ళు అలా చేస్తున్నారు, ఈళ్ళు ఇలా చేస్తున్నారు. మనం కూడా చేయాలి. అలా కాకుండా మనం ఎంత భక్తితో చేశామన్నదే కావాలి. వాళ్ళు అవి పెట్టారు, ఈళ్ళు ఇవి పెట్టారు అని కాకుండా ఈ సింపుల్‌గా మీకున్న దాంట్లో మీరు చేసుకోండి.
అమ్మ మనస్ఫూర్తిగా మీకనేది అనుగ్రహం ఇస్తుంది. అట్లా ఇవ్వదు, ఇట్లా ఇవ్వదని ఏమనుకోవద్దండి. ఈ విధంగా అయితే నా దగ్గర లిల్లీ పూలుంటే లిల్లీ పూలు గూడా అమ్మవారికి చదువుకుంటూ ఈ విధంగా ఒక్కొక్క పువ్వునైతే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి. చూడండి. మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఈ వీడియో. మీకు కంపల్సరీగా నచ్చిందని నేను అనుకుంటున్నానండి మనస్ఫూర్తిగా అయితే. మీకు కంపల్సరీగా లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికనేది రీచ్ అవుతుంది. వాళ్ళకి గూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నేను ఈ 9 రోజులు గూడా పూజ ఎలా చేసుకున్నాను, ఏంటి అనేది చిన్న వీడియోలలో అయినా గూడా నేను షార్ట్ రూపంలో కానీ, మామూలుగా రూపంలో కానీ నేనైతే మీకు ప్రతిరోజు పోస్ట్ అయితే చేస్తానండి. నేను ఎలా చేసుకున్నాను, ఏంటి అన్నదైతే. మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేదైతే మీరు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నేను ప్రతిరోజు అయితే పెడతాను. చూడండి. ఈ విధంగా అయితే లిల్లీ పూలతో అయితే నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. లాస్ట్‌లో అమ్మవారికైతే నేను ఈ విధంగా అయితే దీపాలైతే ఎలిగించుకుంటున్నానండి. ఒక 5 దీపాలు. ఇక్కడ ఎర్ర ఒత్తులతో అయితే ఈ విధంగా అయితే దీపాలు ఎలిగించుకుంటున్నాను. చూడండి. ఈ విధంగా అయితే దీపాలతోటైతే వెలిగించుకుంటున్నాను. మీ దగ్గర మట్టి ప్రమిదలున్నా మట్టి ప్రమిదలైనా వెలిగించుకోవచ్చండి. అలానే శనివారం రోజు అమావాస్య అయితే వస్తుందండి. ఆ రోజు గ్రామ దేవతలకు, లక్ష్మీదేవికి అయితే ప్రత్యేకంగా పూజ అయితే చేస్తారు. ఆల్రెడీ మన ఛానల్‌లో లక్ష్మీదేవికి అయితే నేను పూజ చేసి పెట్టానండి. ఎవరన్నా చూడని వాళ్ళుంటే చూడండి ప్లీజ్. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. చూడండి. నేను అలానే 16 శుక్రవారాలు వారాహి కంద దీపం గూడా పెట్టి పూజ అయితే చేస్తున్నాను. నాకు కొంచెం కొంచెం మంచి రిజల్ట్ అనేది తెలిసింది. ఆ వీడియో గూడా ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీకు కూడా అంటే చేసుకుంటే ఎంత మంచి జరుగుతుందనేది తెలుస్తుంది. దాంట్లో మనమేమి పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టాలని ఏం లేదు. జస్ట్ కంద దీపం పెట్టుకుంటే చాలండి 16 శుక్రవారాలు. చాలా మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. చూడండి లాస్ట్‌లో ఈ విధంగా దీపాలు ఎలిగించుకున్న తర్వాత అమ్మకు తాంబూలం పెట్టుకొని ఇక్కడ హారతి అయితే ఇస్తున్నాను. అగరబత్తులతో ఇచ్చి తర్వాత హారతి అయితే ఇచ్చుకున్నాను. అలానే ఏకహారతి కూడా పంచామృతాలతోటి ఈ విధంగా పంచహారతి ఇస్తున్నాను. పంచహారతి ఈ విధంగా అయితే ఇచ్చుకున్నాను. అలానే ధూపం కూడా అయితే ఏసుకున్నాను. ఈ 9 రోజులు కూడా అమ్మకి ఇంట్లో నిండుగా అయితే దీపం అయితే ఏసుకోండి. చాలా మంచిది. చూడండి. ఆల్రెడీ నేను ఫోటోలది గూడా అంటే ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఏంటి దేవుడి ఫోటోలది గూడా అయితే చిన్నగా వీడియో అయితే చేశానండి. ఆ వీడియో గూడా అప్‌లోడ్ చేస్తాను. చూడండి. కంపల్సరీగా మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. చూడండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో. లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల చెప్పాను కదా! ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. మీరిచ్చే సపోర్ట్ వల్ల ఇంకా నేను మంచి మంచి వీడియోలు అయితే దేవుడియి అయితే పెడతానండి. కంపల్సరీగా మీరు చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే 10 మందికి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్‌కు ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది. ఇలా అంటున్నానని కాదు. కొంతమందికి రీచ్ అవుతుంది. నా వల్ల నేను తెలుసుకున్నది 10 మందికైతే చెప్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాను. అలానే దేవుడి ఫోటోలు ఎప్పుడు క్లీన్ చేయాలి ఏంటి అనేదైతే చిన్న వీడియోతో అయితే పెడతాను. చూడండి ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేదైతే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అందరికీ నమస్తే అండి. అందరూ మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలని.